ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ పోలీసు మాఫియా డాన్గా మారారా? మాఫియా డాన్గా మారిన ఆ పోలీసు ఈ కేసు నుంచి బయటపడేందుకు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ పోలీస్ అధికారి మాఫియా డాన్గా మారారని, మాఫియా డాన్గా మారిన ఆ పోలీస్ అధికారి ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆయన విదేశాలు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ పోలీస్ ఎవరు, ఆయన ఎందుకు మాఫియా డాన్గా మారారు, ఎందుకు మారాల్సి వచ్చింది, అసలు తెర వెనక ఏం జరిగింది అంటే ఏం చెప్తారు మేడం? ఏం లేదండి, కేసీఆర్కి తను ఉద్యమం పేరు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. ఉద్యమం పేరు ఒక్కటే చెప్పి ముఖ్యమంత్రి కాల, ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో తెలుగుదేశం బలంగా ఉంది, కాంగ్రెస్ బలంగానే ఉంది, బీజేపీ కూడా ఎంతో కొంత ఉంది. కానీ వీళ్ళందరినీ ఆట కట్టించాలి, తన అధికారాన్ని, తనకు వచ్చిన అధికారాన్ని తను నిలబెట్టుకోవాలి అనుకుంటే గనక తనకి అసలు శత్రువు ఏం చేయబోతున్నాడు, ఏం చెయ్యాలనుకుంటున్నాడు, అతని కదలికలు తెలుసుకోవాలి. అప్పుడైతే మనం చాలా తేలిగ్గా మనం అనుకున్న పని మనం చేయగలుగుతాము అని కేసీఆర్కి అర్థమైంది. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, 80,000 పుస్తకాలు చదివిన మేధావికి పాత చరిత్ర అంతా చదివి ఉంటాడు కదా, చరిత్రలో ఇలాగే వేగులు వాళ్ళని పెట్టి గూఢచారులను పెట్టి పరిపాలన చేశారు. ఇప్పుడు ఈయన కూడా ఈ మోడర్న్ యుగంలో అంటే ఈ టైంలో, మోడర్న్ టైమ్స్లో వేగులు వాళ్ళు, గూఢచారులు అంటే ఎవరు అంటే పోలీసులు, టెక్నాలజీ, వీళ్ళతోటి గూఢచర్యం చేయించాలి అనుకున్నాడు. కానీ ఈ దేశం మొత్తం మీద గూఢచర్యం చేయగలిగిన హక్కు ఎవరికి ఉంది అంటే వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి మరీ చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే దేశ భద్రతకి సంబంధించిన విషయాల్లో ఎవరైనా ప్రమాదకరంగా ఉన్నారు అంటే తప్పితే మిగతా వాళ్ళ ఎవరి మీద అయినా సరే ఏదైనా ఒక నిఘా పెట్టాలి అంటే మనం ఒక ఏమంటారు పర్మిషన్ తీసుకోవాలి, అనుమతి తీసుకోవాలి. అనుమతి లేనిదే చేయడానికి వీల్లేదు. అది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం అవుతుంది. అలాగే రెండో వారి భద్రతకు సంబంధించిన విషయం కూడా అవుతుంది. అందుకని నువ్వు వాళ్ళ స్వేచ్ఛకి, వాళ్ళ భద్రతకి విఘాతం కలిగించేలాగా చేయకూడదు. దట్టు ఎందుకు, నీ స్వార్థం కోసం, నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం చేయకూడదు. అయితే కేసీఆర్కి ఇవన్నీ తెలియక కాదు. అందుకే ఏం చేశాడు అంటే తనకి బాగా సన్నిహితుడైన వ్యక్తిని, ప్రభాకర్ రావు అనే తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, ఇంకా ఆయన దగ్గరలో రిటైర్ అవుతాడు అనుకున్న సందర్భంలో ఆయన్ని ఎంచుకున్నాడు. ఎంచుకుని ఆయన్ని ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లోకి మార్పించుకుని ఆయనకి ఈ పేనుకు పెత్తనం ఇచ్చినట్టు చేశాడు. ఇంకా పేనుకు పెత్తనం ఇస్తే ఏం చేస్తుంది, అదే చేశాడు ప్రభాకర్ రావు. నాకే గంగ టాస్క్ అప్పచెప్పాడు సీఎం, నేను దున్నేద్దాం అనుకున్నాడు. దున్నేద్దాం అనుకుని అందరి ఫోన్లు ట్యాప్ చేసి, ప్రతిపక్షాల ఫోన్లు, స్వపక్షంలో ఫోన్లు. స్వపక్షంలో ఎవరెవరు ఉన్నారు, కేటీఆర్, హరీష్ రావు ఉన్నాడు, కవిత ఉన్నారు. ఇప్పుడు విపక్షాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం వీళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద నిఘా పెట్టించి, సొంతోళ్ళ మీద నిఘా పెట్టించుకుని ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టే పని లేకుండా సమాచారంతో పరిపాలన చేయాలి అనుకున్నాడు. దీంట్లో ఒక పత్రికాధిపతులు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కానీ ఆయనకి ఉండాల్సింది ఎవరు అంటే సామాన్య ప్రజలు ఆయన దృష్టిలో ఉండాలి. కానీ వాళ్ళని వదిలేసేసి
ఓట్లేసిన జనాలను వదిలేసేసి వీళ్ళందరి మీద దృష్టి పెట్టాడు. పెట్టి ఎవరిని ఎక్కడ ఎలా దెబ్బతీయాలి అది దెబ్బతీయటం స్టార్ట్ చేశాడు. అది తెలుగుదేశంతో స్టార్ట్ చేశాడు. అభివృద్ధి మంత్రంతో మేమందరం డెవలప్మెంట్ కోసమే చేరుతున్నాము అనే ఒక పేరు చెప్పి బంగారు తెలంగాణ అని, అందుకే అలా వెళ్ళిన వాళ్ళందరినీ బీటీ బ్యాచ్ అనేవాళ్ళు. అప్పట్లో బంగారు తెలంగాణ బ్యాచ్ అనేవాళ్ళు. బీటీ బ్యాచ్ మొత్తం వెళ్ళింది, తెలుగుదేశం బ్యాచ్ మొత్తం. అలా వెళ్లకుండా మిగిలిన వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? అలా వెళ్లకుండా మిగిలిన వాళ్ళు రేవంత్ రెడ్డిని కూడా కేసు పేరుతోటి, ఓటుకు నోటు కేసు పేరుతోటి అతని రాజకీయ జీవితానికి కూడా సమాధి కడదాం అనుకున్నాడు. అదే అతనిది సమాధి ఈయన కట్టలేకపోయాడు, కడదామని అనుకున్నాడు. ఇంక ఇలా అయ్యి ఒకరి తర్వాత ఒకళ్ళు ఇలా చేసిన తర్వాత రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. మరి మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడే కేటీఆర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది, హరీష్ రావు ఇంకెవరితోన్నా టచ్లో ఉన్నాడా లేదా అని, ఆఖరికి హరీష్ రావు భార్య ఫోన్ను కూడా ట్యాప్ చేసేదాకా వెళ్ళాడు, స్పై చేసేదాకా వెళ్ళాడు. కాకపోతే ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, అసలు తన పక్కనే ఉండి తన కొంపకింత నిప్పంటించిన సంతోష్ రావు ఫోన్ ట్యాప్ చేయించాల. గోలీరావు అంటారు కదా, సంతోష్ ఆయన ఫోను, ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు అనే వార్తలు కూడా వచ్చినాయి మేడం. అది బహుశా చివరిలో చేసి ఉండొచ్చు. ఓకే, కానీ అప్పటికే సమయం మించిపోయింది. అసలు ఈ లిక్కర్ కేసు కవితకి పరిచయం చేసిందే సంతోష్ రావు అంట. ఓకే, ఆమె టానిక్లో వాటా అడిగిందంట. టానిక్ అంతా సంతోష్ రావుది కదా, కేటీఆర్ అంటారు కానీ అన్ని కేటీఆర్కి మెడకి చూడుతున్నారు, కానీ టానిక్ మొత్తం రూపకల్పన మొత్తం సంతోష్ రావుది. వాటా అడిగితే నీకు ఎందుకమ్మా ఇదంతా, ఇది కాదు, అసలు నీకు పెద్ద ప్రపంచాన్ని పరిచయం చేస్తాను అని చెప్పి ఢిల్లీ ప్రపంచాన్ని పరిచయం చేశాడు. నువ్వు అసలు నీ అంటే ఈ ఢిల్లీ స్కామ్లో కవిత ఇరుక్కోవడానికి కారణం కర్త కర్మ క్రియ మొత్తం సంతోష్ రావే. ఓకే, సంతోష్ రావే చేశాడు ఇదంతా. ఎందుకంటే తనకి ఇక్కడ అడ్డం లేక కాళ్ళకు అడ్డం పడుకోకుండా చేసుకోవటం కోసం, నీ పరిధి రాష్ట్రం కాదమ్మా, నీ పరిధి దేశం అని చెప్పి ఆమెను అక్కడ ఢిల్లీకి పంపించాడు. అయితే ఇట్లాంటి కుట్రలన్నీ ఎవరినైతే చెయ్యాలో వాళ్ళని కాకోకుండా కేసీఆర్ తనకు అనుమానం ఉన్న వాళ్ళతోటి చేయించాడు, అనుమానం ఉన్న వాళ్ళ గురించి చేయించాడు. మరి ఇది అంత పెద్ద పోలీస్ ఆఫీసరు దగ్గరలో రిటైర్మెంట్కి వెళ్ళిపోయిన ప్రభాకర్ రావుకి ఈ మాత్రం జ్ఞానం లేకుండా పోయిందా? ఈ మాత్రం ఇట్లా చెయ్యకూడదు, ఇది నా విధి నిర్వహణలో నేను అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు, చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు, అంటే అసలు నేను చట్టాన్ని గౌరవించినట్లు. అసలు ఆయన పోలీస్ ఆఫీసర్గా ఉండి మాఫియా డాన్గా మారడం ఏంటి మేడం? నాకు అర్థం కాలేదు. మరి మాఫియా డాన్ అంటే ఇదే. మాఫియాలో ఆయన ఒక స్పై టీంని ఏర్పాటు చేశారు, స్పై టీంని పెట్టి మీకు చెప్తా, అది కూడా చెప్తా. ఆయన ఇజ్రాయిల్ నుంచి స్పైవేర్ అని ఒక టెక్నాలజీని కొన్నాడు. ఆ స్పైవేర్ టెక్నాలజీని పెట్టి, ఈ స్పైవేర్ టెక్నాలజీ ఏం చేస్తుంది, ఎట్లాంటిది అంటే, అసలు చాలా చిన్న స్థాయిలో చెప్తా మీకు ఒక ఎగ్జాంపుల్. భర్త మీద భార్యకు కానీ, భార్య మీద భర్తకు కానీ అనుమానం ఉందనుకోండి, వాళ్ళ ఫోన్ తీసుకొని దానిలో క్యూఆర్ కోడ్, మనకు ఒక స్కానర్ ఉంటుంది ఫోన్ వెనకాల, దాన్ని స్కాన్ చేసి దాంట్లోకి ఈ స్పైవేర్ని పంపించారనుకోండి, ఇప్పుడు వాళ్ళకు వచ్చే మెసేజ్లన్నీ వీళ్ళకి వచ్చేస్తాయి. ఓకే, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో వచ్చేస్తుంది, వాళ్ళ వాట్సాప్ చాట్లు మొత్తం వీళ్ళకి వచ్చేస్తాయి. అలా ఏం చేస్తున్నారు అంటే, అనుమానం ఉన్న భార్యాభర్తలు ఈ పనికి పాల్పడి, నేను కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో నా దగ్గరకు వస్తారు వాళ్ళు, వచ్చి ఏం చేస్తారు, మా భర్త మీద మేము ఇలాంటి అనుమానం పడుతున్నాము అని చెప్తారు. అనుమానం పడుతున్నామని చెప్తే మనం ఎట్లా గ్యారంటీ ఏంటి అంటే చక్కగా తీసి చూపించారు ఇలా అని. ఇదే పని కొంతమంది మగవాళ్ళు చేశారు, కొంతమంది ఆడవాళ్ళు చేశారు. ఇది నాకెందుకో మరీ టూ మచ్గా చేశారనిపించింది. ఇలా చేయడానికి కొంత మానసికపరమైన జబ్బులుంటే కూడా చేస్తారు. విపరీతమైన అనుమానం ఉంటుంది వాళ్ళకి, విపరీతమైన అభద్రతా భావం ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు మాత్రమే చేయగలరు ఇట్లాంటివి. అసలు రెండో వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసేదానివల్ల నాకు నష్టం ఉందా లేదా అనేది
ఎక్కువ ఊహించేసుకుని చేసేవాళ్ళు కూడా చేస్తారు. కేసీఆర్ కూడా ఇదే తప్పు చేశాడు. ఇదే తప్పు చేసి ప్రభాకర్ రావు కూడా నేను ఇది చెయ్యకూడదు, నేను ఆయన అడిగితే కూడా నేను ఇది చేయకూడదు అనే ఉద్దేశం కనుక ప్రభాకర్ రావుకు ఉంటే కనుక ఇవాళ లండన్ పారిపోయే పని ఉండేది కాదు. ఓకే, పారిపోయారంటారా? పారిపోయాడు, లేడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళారు పోలీసులు. ఇప్పుడు ఇది ఎక్కడికి పోవండి, కాస్త ఆలస్యం అవుతుంది అంతే. ప్రణీత్ రావుని పట్టుకుంటే చెప్పాడు అసలు నీ బాస్ ఎవరు అని చెప్తే ప్రభాకర్ రావు అని చెప్పేశాడు. ప్రభాకర్ రావు ఇంట్లో ఏమేమి ఉంటాయో కూడా చెప్పాడు. చెప్తే మరి ఇంట్లో ఉంచుకున్నాడో మరి ఈయనకిలాగానే అనంతగిరి అడవుల్లో వేసాడో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి సోదాలు చేశారు. సోదాలు చేసి ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే లండన్లో ఉన్నాడు, అమెరికానో లండనో వెళ్ళాడు, పిల్లల దగ్గరికి వెళ్ళాడు. తప్పుకోవడానికి ఇది ఒక మార్గం కదా. వాళ్ళు ఇప్పుడు ఇండియా రాలేదనుకోండి, ఏం చేయగలుగుతుంది చట్టం? ఏం చేయలేదు కదా. ఏది ఏమైనప్పటికీ ఇలా చెయ్యడము ఒక పోలీస్ అధికారిలా ఉండాలి. నీకు అంత ఉత్సాహం ఉంటే గనక నువ్వు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రా అని ఒకటి ఉంటుంది, గూఢచారి సంస్థ, అందులో ఉద్యోగం చేయొచ్చు. అంతే అంటారా? ఇప్పుడు అందులో ఉద్యోగం చేస్తే నీకు మానసికంగా అలాంటి దానిలో ఉన్న వాళ్ళకి ప్రాణం ఉంటుందో పోద్దో కూడా తెలియదు. సినిమాలు కూడా చూసాం కదా, గూఢచారి నెంబర్ 1 ఇట్లా కొన్ని సినిమాలు చూసాం. ఏజెంట్లకి అసలు వాళ్ళ ప్రొఫైల్ కూడా బయటికి చెప్పుకోలేని ప్రొఫైల్ ఉంటుంది. అసలు వీళ్ళ ప్రొఫైల్ ఎక్కడ ఆ డిపార్ట్మెంట్లో ఉండదు. డిపార్ట్మెంట్లో ఉన్న ప్రొఫైల్స్కి వీళ్ళకి సంబంధం ఉండదు. డిపార్ట్మెంట్లో వేరే ప్రొఫైల్స్ ఉంటాయి, అంటే మ్యాచ్ కాకుండా ఉంటాయి అన్నమాట. ఏదో ఒక కోడ్ ఉంటుంది వాళ్ళకి, ఆ కోడ్ ప్రకారం వాళ్ళని గుర్తుపడతారు. మరి నీకు అంత ఉత్సాహం ఉంటే గనక, అంత సరదా ఉంటే అక్కడ వెళ్ళి చేరాల్సింది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎట్లా చేరతావు నువ్వు? నీకు అసలు హక్కే లేదు. అసలు ఇప్పుడు ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు ఒక రకంగా పోరాటం చేస్తున్నట్లయితే కనుక అప్పుడే ఈ వ్యవహారం అంతా బయటపడేది. కేసీఆర్కి పదవి పోయేది. నాయన నరసింహారెడ్డి చెప్పాడు, ఆయన అప్పుడు హోమ్ మినిస్టరు, మేము ట్యాప్ చేసాం ఫోన్లు అని చెప్పాడు. ఆయన అమాయక చక్రవర్తి. అసలు యాక్చువల్గా నాయన నరసింహారెడ్డికి ఉన్న పోరాట పటిమకి నాయన నరసింహారెడ్డి సీఎం అవ్వాల్సింది. ఆ అమాయకుడు కాబట్టి ఆయన పక్కకు నెట్టి ఈయన వచ్చేసాడు ముందుకి. మరి ఈయనకున్న తెలివితే అట్లా ఆయనకు లేవు కదా, అందుకే ఆయన ఓపెన్గా చెప్పేశాడు. అసలు ఆ మాటను పట్టుకుని కూడా ఆ రోజున పోరాటం చేస్తున్నట్లయితే కనుక రామకృష్ణ రెడ్డికి పదవి పోయింది ఇందుకే కదా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే. ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు అంతే. మరి వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ముందుకు కనుక వెళ్ళున్నట్లయితే కనుక ఆ వేళ అప్పుడే పోయేది కేసీఆర్కి పదవి. ఇంత దరిద్రాలు జరిగాయి కాదు ఇన్ని సంవత్సరాల పాటు. అందుకోసం పోలీసు డిపార్ట్మెంట్లో పోలీసులాగా వ్యవహరించాలి. ఆయన పోలీసులు ఎప్పుడూ గూఢచారులు కాదు. గూఢచర్యం వహించటము అంటే అది వాళ్ళు చట్టం ప్రకారం వాళ్ళు నేరం చేసినట్టు లెక్క. అందుకే పారిపోయాడు ఇప్పుడు. లేకపోతే ఎందుకు పారిపోతాడు? ప్రణీత్ రావుని ఎట్లా పట్టుకోగలిగారు? ఇప్పుడు ప్రణీత్ రావుని చట్టం ప్రకారం ఏ అవకాశం లేకుండానే ఆయన్ని రిమాండ్కి తరలించటము, ఆయన ఎట్లా విచారించగలుగుతారు? కస్టడీ ఎలా అడుగుతారు? ఆయన కస్టడీ ఎలా అడుగుతారు? వ్యవహారం ఉండబట్టే కదా. అందుకే ఇతన్ని కస్టడీకి తీసుకున్నారు, ఇతని మీద చర్యలు మొదలైనవి అనగానే ఆయన పారిపోయాడు. అసలు ఎంత బతికి ఇంటి వెనకమాల చచ్చిపోయినట్లు ఒక పోలీస్ ఆఫీసరు ఏనుగు చచ్చినా 100 బతికినా 100 అన్నట్లు బతకాల్సిన పోలీసు ఇవాళ వేరే దేశం వెళ్ళి దాక్కున్నాడు అంటే అంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. ఆత్మహత్యా సదృశ్యం అన్నమాట ఇది.